హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను ఇరుముడి ట్రైలర్ రివ్యూ అనేది ఇవ్వబోతున్నానండి. ఈరోజు ఈవినింగ్ 6:03 పిఎంకి ట్రైలర్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. ఇక దాని గురించి ఫర్దర్గా డిస్కస్ చేసుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇక ఇరుముడి అండి, చాలా రోజుల నుంచి వెయిటింగ్ అండి ఈ మూవీ ట్రైలర్ ప్లస్ రిలీజ్ గురించి. లిటరల్లీ ఒక 6-7 మంత్స్ నుంచి ఎప్పుడైతే మనకి పోస్టర్ అనేది రిలీజ్ చేసినారో రవితేజ నెక్స్ట్ మూవీ ఇరుముడి అనే టాక్ అయితే రావడం జరిగింది. అప్పటి నుంచి నేనే కాదండి, చాలామంది రవితేజ ఫ్యాన్స్, అలాగే చాలా రివ్యూవర్స్ అందరూ ఈ మూవీ గురించి వెయిటింగ్ అండి. ఎందుకంటే ఈ మూవీలో రవితేజ గారిని మనం పాత లుక్ చూడగలుగుతాము. ప్లస్ అలాగే ఈ మూవీ అన్న రవితేజ గారికి కంబ్యాక్ ఇవ్వాలి అని చాలామంది ఫ్యాన్స్ అనేది వెయిట్ చేస్తున్నారండి. ఫైనల్గా ట్రైలర్ అనేది రిలీజ్ చేస్తారని చాలామంది అనుకున్నారు. అమావాస్య టైంలో ట్రైలర్ రిలీజ్ చేయడం ఎందుకు, అది ఇది అనుకో చాలామంది కొంచెం నెగిటివ్గానే ట్రోల్ చేసినారు. కానీ ఒక పాయింట్ మిస్ అయినారండి. రోజు బుధవారం అయ్యప్ప స్వామి, మేబీ దట్ ఈస్ ద రీజన్ దే ఆర్ రిలీజింగ్ ద ట్రైలర్ అండి. లిటరలీ ట్రైలర్ అయితే వేరే లెవెల్ ఉందండి. చాలా చాలా ఒక ఫీల్ గుడ్ అనేది అనిపించేసింది అండి ట్రైలర్ చూడంగానే. లిటరలీ అంతా బాగుందండి. బేసిక్గా నాకు తెలిసినంత వరకు స్టోరీ లైన్ ఏంటంటే అండి, వాళ్ళ ఊరిలో ఒక 5th క్లాస్ వరకే స్కూల్ అనేది ఉంటుంది. హై స్కూల్ కోసం వేరే ఊరికి వెళ్ళాలి. ఇక ఆ ఊరికి సరిగా బస్సు రవాణా లేదు, వీళ్ళు సైకిల్తోనే వెళ్తారు. ఇక ప్లస్ ఆ స్కూల్లో జరిగే ఇన్సిడెంట్స్, మేబీ అమ్మాయిల మీద ఏమన్నా అరాచకాలు జరగచ్చు, మేబీ అలాంటి ఒక పాయింట్ అనేది తీసుకొని మూవీ తీయడం జరిగిందని అయితే అనిపించిందండి. బేసిక్గా చెప్తున్నా అండి, ఈ మూవీ ఫస్ట్ కొంచెం ఉంటే ఒక 41 days అయ్యప్ప మాల వేసుకుంటాను చూడండి, అది మెయిన్ మూవీ అయితే. అదైతే మెయిన్ మూవీ అని నేనైతే అనుకుంటున్నానండి. ఇక తర్వాత మన తెలియదు, ఎందుకంటే సాయి కుమార్ గారు కూడా ఒక డైలాగ్ అంటారండి, 41 రోజులు వాళ్ళు పాములాగా వెయిట్ చేస్తారు, సంథింగ్ ఒక డైలాగ్ అని చెప్తారండి. ఆ డైలాగ్తో అర్థం చేసుకోవచ్చు మెయిన్ మూవీ ప్లాట్ అనేది 41 days అయ్యప్ప మాల వేసిన తర్వాత జరిగే ఇన్సిడెంట్సే మెయిన్ మూవీ అని నేనైతే అనుకుంటున్నాను. ఇంతకుముందు కూడా మూవీ కాదంటలేను, ఇంతకుముందు కూడా మూవీ ఉంటుంది. ఈ 41 days అనేది పీక్ అనిపిస్తుందండి మూవీ అయితే, నాకు పక్కా చెప్తున్నాను. ప్రతి ఒక్కరు ఇదే అనుకుంటున్నారు ట్రైలర్ చూడంగానే. మేబీ మూవీ రిలీజ్ అవ్వగానే అదే ఉండొచ్చు. ఎందుకంటే 41 days అయ్యప్ప మాలలో ఉంటారు. ఈయన ఫస్ట్ కొట్టినోళ్ళు, ఈయన ఫస్ట్ తలబడినోళ్ళు ఈ 41 days ఈయన మీద ఎలా తలబడతారు, రవితేజ గారు ఎలా కాపాడుకుంటాడు తనంతట తాను, ప్లస్ ఆయనతో పాటు ఉన్న అయ్యప్ప మాలేసుకున్న వాళ్ళని, ఆయన గురుస్వామి సాయి కుమార్ గారిని ఈ 41 days ఎలా కాపాడుకుంటారు, అయ్యప్ప స్వామి ఎలా కాపాడతారని చెప్పి మెయిన్ మూవీ ప్లాట్ అయితే ఇదే అనుకుంటున్నాను. నేనైతే నా పర్సనల్ ఒపీనియన్ అనుకుంటున్నానండి. ఇక మనకి తెలియదు. చాలా బాగుందండి ట్రైలర్ అయితే. లిటరల్లీ లాస్ట్కి ఒక డైలాగ్ అంటారండి, నాకు ఒక బలహీనత ఉంది, ప్రతి ఆడపిల్లలో నా కూతుర్ని చూసుకుంటా అని చెప్పి ఒక డైలాగ్ చెప్తారండి ట్రైలర్ ఎండింగ్లో. గూస్ బంప్స్ అండి ఆ డైలాగ్ అయితే. ఇక మెయిన్గా ఫాదర్ డాటర్ ఎమోషన్ అండి మూవీ అయితే. చూద్దాం ఈ మూవీ రవితేజ గారికి కంబ్యాక్ ఇస్తుందా ఇవ్వదని చెప్పి చూద్దాం అండి. లిటరల్లీ కంబ్యాక్ ఇవ్వాలండి, ఎందుకంటే చాలా మూవీ ఫ్లాప్ అయినాయి రీసెంట్గా. 100 crores ఏంటండి, 200-300 crores క్లబ్లో జాయిన్ అవ్వాలి ఈ మూవీ అయితే. చూద్దాం. మనకి August 21st మూవీ రిలీజ్ అవబోతుంది కదండి. రిలీజ్ అయినాక ఆ మూవీ పక్కా ఫస్ట్ షోనే వెళ్ళాలి. ఎందుకంటే 6-7 months నుంచి నేను వెయిటింగ్ అండి మూవీ కోసం. వెళ్ళి ఆ మూవీ అనేది ఎలా ఉంది అని చెప్పి దాని రివ్యూ కూడా మన ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ వీడియోస్ చూడాలంటే పక్కన ఉన్న నోటిఫికేషన్ బార్ని క్లిక్ చేయండి అండి. ప్రతి ఒక్క వీడియోస్ వస్తాయి మన ఛానల్ తరపు నుంచి. ఇక దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.